బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టభద్రత కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం దౌలతాబాద్ మండల కేంద్రంలో పాలాభిషేకం. దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టభద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం దౌలతాబాద్ మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితులు కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే, కానీ మన ముఖ్యమంత్రి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మన ప్రాంత ప్రజల బాగున్న బీసీలు ఎక్కున్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ జనాభా ప్రాతిపదిక న్యాయం జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే బీసీలు చట్టసభల్లో గాని, విద్య గాని, ఉద్యోగాల్లో గాని, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది, ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి. ఎందుకంటే బీసీలని అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు చేసి యంత్రాలుగానే వాడుకున్నాయి, కానీ బీసీల జనాభా ప్రకారము వాళ్ళకు సీట్లు ఇవ్వలే, వాళ్ళని గౌరవించలే, వాళ్ళకి ఇట్లా ఈ దేశ సంపద ఒక భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతన్నకు మనస్ఫూర్తిగా దౌలతాబాద్ మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు రామ్లన్న మాట్లాడాడు, ఏదో 40 ఏళ్లకెళ్లి కొట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో మాదిగా లెక్కుంటారు, మాదిగా లెక్కున్నా వాళ్ళకు రావాల్సిన పరిస్థితులు, వాళ్ళకు రాసిన అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎంతుంటే వాళ్ళకు వాట సమానంగా ఇవ్వాలని ఆలోచనతో మాల సోదరులు తక్కువ ఉన్నారు, కానీ వాళ్ళ అవకాశాలు ఎక్కువ తీసుకుంటున్నారు. మాదిగ సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు వస్తలేవు. ఆలోచీకరణ కోసం మందకృష్ణ చాలా మంది కొట్లాడితే వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క బాధని ఎస్సీలను ఆదుకోవాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని ఇట్లా చట్టబద్ధత కల్పించడం. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఈ సమాజంలో ఎవరైతే అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మేమందరము మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి అయినందుకు, మన ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతూ, మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం, చరిత్రలో నిలిచిపోతుందన్న రేవంత్ అన్న. ఖచ్చితంగా మీ 4 ఏళ్లు 20 ఏళ్లు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొనసాగే విధంగా కోడంగల్ నియోజకవర్గానికి వెళ్లి, దౌలతాబాద్కి వెళ్లి ఖచ్చితంగా మీ చేతోడు వాతోడు ఉంటాం, మీ అడుగుజాడులు నడుస్తాం, ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా మీకోసం పనిచేస్తామని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ప్రయత్నం చేసి అందరూ ఒకే ఒక్క పిలుపుతోని మీరు అందరు రావడము చాలా హర్షణీయము. వచ్చినందుకు అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.